మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి ప్రశాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను మానసిక ఆందోళన గురి చేస్తున్నదని, రాష్ట్రంలో దాదాపు 8,500 కోట్ల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ రూపాయి అంటే రూపాయి కూడా విడుదల చేయకపోవడం సిగ్గుచేటని, గత 2 సంవత్సరాలుగా స్కాలర్షిప్ విడుదల చేయలేదని, కాబట్టి విద్యార్థులమైన తామే భిక్షాటన చేసి ఆ పైసలను ప్రభుత్వానికి అందేయడం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు రామకృష్ణ, శివ, శ్రవణ్, విక్రమ్, రాజేష్, హేమంత్, దేవేందర్, జశ్వంత్, సంపత్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏబీవీపీ చేగుంట మండల కేంద్రంలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఎందుకోసమంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. దాదాపు 8,500 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల కావాలి. స్కాలర్షిప్ల మీద ఆధారపడి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే గతంలో కేసీఆర్కి ఏ గత అయితే పట్టిందో ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి పట్టినట్టు చేస్తామని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్, జై భారత్.